ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, సంతానం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితంలో సంతోషం కోరుకుంటే వెంటనే నా విభూతిని కానీ, నా దివ్య రూపాన్ని కానీ తాకు తల్లి, తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగా అయితే విభూతి అండి. మీరు బాబాగారిని స్మరిస్తూ విభూతి తాకండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎవరైతే దుఃఖంలో ఉండి ఇంతవరకు కష్టాలు పడుతూ ఉన్నారో వారికి మంచి శుభవార్త అయితే చెబుతున్నాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. తల్లి, అతి కొద్ది రోజులలో నీ సమస్యలకు ముగింపు 1-2 రోజుల్లో తీరతాయి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ పని అతి త్వరలో పూర్తి కాబోతుంది తల్లి. మీరు అనుకున్న పని ఇప్పుడు సరైన మార్గంలోకి వెళుతుంది. మీరు పడ్డ అవమానాలన్నిటికీ కూడా సమాధానం మీ దరికి చేరబోతుంది. అందరికీ ఒక గుణపాఠం చెప్పే సమయం వచ్చింది తల్లి. మీరు ఎప్పుడూ కూడా ఇలా శ్రద్ధ సబూరితో ఉండండమ్మా. ఎక్కడా కూడా సహనాన్ని కోల్పోవద్దు. దగ్గరలోనే ఉన్నావు శుభవార్త వినటానికి. ఈ సమయంలో కంగారు పడవద్దు తల్లి. నీకు నీ సాయినాథుడు ఉండగా నిన్ను ఎక్కడా కూడా ఓడిపోనివ్వడు తల్లి. నీ గమ్యం చేరేంత వరకు ఎక్కడా కూడా నిరాశ చెందకు తల్లి. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఇష్టంతో చేయి తల్లి, కష్టంగా చేయవద్దు. ఇష్టంతో చేసే ఏ పనైనా సరే విజయం పొందవచ్చు తల్లి. నీ జీవితంలో ఉద్యోగ విషయాలలో కూడా నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో వారి మీద ప్రేమ ఆప్యాయతలు చూపించు. ఏ పని చేసినా సంతోషంతో చేయి తల్లి. ఇంట్లో వారు కూడా నిన్ను ప్రోత్సహిస్తారు. వారి పట్ల నువ్వు చూపించే ప్రేమ నిన్ను గెలిపిస్తుందమ్మా. వారిని చూసినప్పుడు ఎంతమంది భరోసా ఇచ్చేవారు నాకు ఉన్నారు అని నీకు సంతోషం కలుగుతుంది తల్లి. మీరు ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదురైనా వాటి గురించి అస్సలు చింతించవద్దు తల్లి. ముందుకు వెళ్ళు తల్లి. నీ వెనక నీ సాయినాథుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోవద్దమ్మా. ఏ చిన్నపాటి సమస్యలు ఉన్నా అవి కొద్ది రోజులలో తొలగిపోయేలా నేను చేస్తానమ్మా. జీవితానికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే మీ ఇంట్లో వారితో, లేదంటే మీ జీవితంలో అనుభవజ్ఞులైన తారసపడిన వారి ఉన్నా వారితో చెప్పి చర్చించి ఒక నిర్ణయం తీసుకో తల్లి. వారి బాటలో నడువు. అందరికి సంబంధించిన కొన్ని విషయాలు, నీ జీవితానికి సంబంధించిన వారితో నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. నీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా శుద్ధిగా ఉంచుకో తల్లి. అలాంటప్పుడు ప్రశాంతకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. త్వరలో నీకు సంతోషకరమైన జీవితం రాబోతుంది తల్లి. ఎప్పుడైనా ఎక్కడైనా తెలిసి తెలియక ఒక పొరపాటు చేసినా అది నీ జీవితానికి ఒక గుణపాఠం అవుతుందమ్మా. అని చేసినా, ఎవరితోనైనా మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి అడుగులు వేయండి. ఇలా చేసినప్పుడు ఏమైనా ఆటంకాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుందమ్మా. ఆర్థిక పరిస్థితులు ఇక నుండి మీకు బాగా మెరుగుపడతాయి తల్లి. మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, ఎవరిలో మంచి మార్పు కోరుకుంటున్నారో అది మీకు ఆనందాన్ని తీసుకువస్తుందమ్మా. పెళ్లికి సంబంధించి మంచి శుభవార్తలు వినబోతున్నావు. ఉద్యోగాలకు సంబంధించి మంచి ఉన్నత స్థాయిలోకి వెళతావు తల్లి. ఇంట్లో వారందరూ అన్ని విషయాలకి శుభవార్త వినటానికి సిద్ధంగా ఉండండి తల్లి. అన్ని విషయాలు కూడా నీకు అనుకూలంగా మారుతాయమ్మా. నా విభూతి తాకిన నా బిడ్డకి అంతా మంచి జరుగుతుంది తల్లి.
ఇకపై అన్నీ శుభవార్తలే వింటావు. ప్రతిరోజు కూడా నా విభూతి ధారణ చేయి తల్లి. విభూతి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడైతే బాబాగారి దివ్య రూపాన్ని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, నా దివ్య రూపాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఎల్లప్పుడూ కూడా సంతోషం కోరుకుంటారు. సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడూ నీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. కాకపోతే నీ మనసులో ఎంతో దుఃఖం దాగి ఉంది. నీ మనసులోని బాధ ఎవరికీ తెలియకుండా నీ చుట్టూ ఉన్నవారికి నీ ముఖం మీద ఉన్న చిరునవ్వు చూపిస్తూ గడుపుతున్నావు. లోపల నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో ఆ సంగతి నాకు బాగా తెలుసు తల్లి. ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావో, ఎందుకు నువ్వు ఎలా బాధపడుతున్నావో ఇలా ఆలోచించడం వలన నీకు జరిగే మేలు ఏమిటి? ఒక్కసారి నీ విషయం గురించి కూడా ఆలోచించుకో అమ్మా. నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వను తల్లి. ఈ క్షణం నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా నాకు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను అని అంటున్నావు. మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు సమస్యలు వస్తున్నాయి అని నువ్వు అనుకోవచ్చు తల్లి. పూర్వజన్మ పాపాల వల్ల ఈరోజు నువ్వు పడుతున్న బాధకి కారణం కావచ్చు. కానీ ఇవన్నీ పోయే మార్గం ఏమిటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి. నువ్వు అడుగుతున్నావు కూడా. నువ్వు శ్రద్ధ సబూరితో కలిగి ఉండాలి తల్లి. ఇలా ఉన్నప్పుడు నువ్వు పడుతున్న బాధలు ఈరోజు అంటే సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, రాత్రి రాగానే చంద్రుడు ఎలా కనిపిస్తాడు, సూర్యచంద్రులు తమ కాలానికి తగ్గట్లుగా తన శైలిని ఎలా మార్చుకుంటున్నారు. గడిచిపోయిన ప్రతి నిమిషము కూడా అలాగే తిరిగి రాకుండా ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా గడిచిన క్షణాలు కానీ కష్టాలు కానీ మళ్ళీ నీ జీవితంలో అడుగు పెట్టవు. ఇప్పుడు కష్టకాలం నడుస్తూ ఉండవచ్చు. కానీ కష్టకాలం పోయిన వెంటనే అదృష్టకాలం అనేది మొదలవుతుంది తల్లి. నువ్వు ఈ కష్టకాలంలోనే నా జీవితం మొత్తం అయిపోతుంది అని బాధపడుతూ కుమిలిపోతున్నావు కదూ. నీ అదృష్ట కాలంలో ఎంతో సుఖంగా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా గడపటానికి ఈరోజు నువ్వు ఈ కష్టకాలంలో ఎలా బ్రతకాలో నేర్చుకోగలిగితే నీ జీవితం ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి తల్లి, నీ కష్టకాలం అనేది ఎన్నో రోజులు ఉండదు, ఎన్నో సంవత్సరాలైతే ఉండదు తల్లి. అతి కొద్ది రోజులు మాత్రమే. ఓపికతో ఉండు. తప్పకుండా నీకు శుభగడియలు అనేవి మొదలవుతాయి తల్లి. ఎవరైతే నా బిడ్డ తన బంధం గురించి ఎక్కువగా బాధపడుతుందో, నా దివ్య రూపాన్ని తాకిన నా తల్లి ఎక్కువగా బంధం గురించి బాధపడుతూ ఉంది. నా భర్త నేను చెప్పిన మాట వినటం లేదు, నన్ను అర్థం చేసుకోవటం లేదు. నా భర్త మనసులో ప్రేమ కలగాలి, ప్రేమగా చూసుకోవాలి అని ప్రతినిత్యము కూడా మనసులో అనుకుని అదే ధ్యాసలో ఉంటూ ఉంటుంది. బిడ్డ, నువ్వు ఏమాత్రమూ దిగులు పడవద్దు. తప్పకుండా అతనిలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఇదంతా కూడా నేను నీకు చెబుతున్నాను తల్లి. ఎలాంటి సమస్య వచ్చినా సరే నా మీద పూర్తి నమ్మకంతో ఉంటే ఆ సమస్యకు పరిష్కార మార్గాలు అనేవి ఏదో ఒక రూపంలో నీకు అందిస్తూనే ఉంటాను తల్లి. ఈ మాటల మీద నువ్వు నమ్మకంతో ఉన్నట్లయితే నీ కష్టాలని నీ బాధలని అన్నీ వదిలేసి ఇక నుంచి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. సంతోషంగా ఆనందంగా కొత్తగా నీ జీవితాన్ని మొదలుపెట్టు తల్లి. వెంటనే నీ బాధలన్నీ తీరిపోతాయి తల్లి. నా దివ్య రూపం ఏదైతే ఉందో నా రూపాన్ని తాకావు కదమ్మా, ఇకపై నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. మంచి రోజులు వచ్చేసాయి. దేని గురించి దిగులు పడకుండా బాధపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. ప్రతినిత్యము నా నామాన్ని జపిస్తూ ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.